దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటున్నాం. దావీదు భక్తుణ్ణి దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడండి. సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి గొర్రెలు కాచుకునేటటువంటి పిల్లవాడిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను దేవుడు దావీదుని స్థిరపరిచినట్లు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దావీదుకు ఉన్నటువంటి గుణ లక్షణాల గురించి మనము స్టడీ చేస్తున్నాం ప్రియులారా. అయితే ఆయనకు చాలా గుణ లక్షణాలు ఉన్నాయి. అనేక గుణ లక్షణాలతో అతను మిళితమై ఉన్నాడు కాబట్టి మనము ఆ దావీదు భక్తుని యొక్క గుణ లక్షణాలు తెలుసుకొని మంచి గుణ లక్షణాలను మనము కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ దినమున దేవుడు దావీదుకు ఉన్నటువంటి మరొక గుణ లక్షణం గురించి మనతో మాట్లాడబోతున్నారు. చూద్దాము. లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే పేజీ నంబర్ 233 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలు నాయనా. కనికరం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతయు ప్రభువా, మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. ఈ దినము మీ దాసుని జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములనకై ఏ విధంగా ఆశీర్వదించారు, ఏ లక్షణాలు కలిగి ఉంటే అతన్ని మీరు దీవించారు మేము తెలుసుకొని పోతున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిల్చున్నవాడు అల్పుడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన ప్రజలరా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును అని ఈ లేఖన భాగమును చెప్తున్న వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని ఎవరితో చెప్తున్నారంటే ప్రవక్త అయిన సమూయేలు రాజు అయినటువంటి సౌలుకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు అయినటువంటి సౌలుతో సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. ఆ సౌలుని ఎన్నుకొంది కూడా దేవుడేనండి. దేవుడే బెన్యామీను గోత్రములో నుంచి కీషు కుమారుడిని ఎన్నుకున్నాడు సౌలుని రాజుగా. ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా, ఫిలిష్తీయుల చేతిలో నుంచి వారిని విడుదల కలిగించే రక్షణ అందించడానికి రాజుగా నియమించాడండి. అతని రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు. అయితే తాను అవిధేయతల వలన, కొన్ని లోపాలు, కొన్ని బలహీనతల వలన దేవుని యొక్క కృపను దూరం చేసుకున్నాడండి. దేవుని యొక్క కనికరమును పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని అతను జీవితంలో జరిగించుకోకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తించటం వలన దేవుడు సౌలుని కొట్టివేసి తన చిత్తానుసారమైనటువంటి మనిషిని ఎన్నుకున్నట్లు మనము చూస్తాం. ఇక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతూ యెహోవా తన చిత్తానుసారము గల ఒకరిని కనుగొన్నాడు అంటున్నాడండి. ఎవరు దేవుని చిత్తానుసారమైనటువంటి మనుష్యుడంటే దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అనే ఆయన దేవుని చిత్తానుసారమైనటువంటి మనిషి, దేవుని హృదయానుసారుడు అనే బిరుదు దావీదు భక్తుడికి ఉందండి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క ఇష్టం అంతటిని భూలోకములో నెరవేర్చేటటువంటి వాడు దావీదండి. దేవుడు ఏ ఆలోచనలు చేస్తున్నాడో ఈ భూమి మీద, ఎలాగ జీవించమని కోరుకుంటున్నాడో, మానవాళిని ఎలా
ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. వాటన్నిటినీ దావీదు భక్తుడు తన జీవితంలో కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు, నడుచుకుంటున్నాడు. అందుకే తన చిత్తానుసారమైన మనుష్యుని కనుగొన్నాడు అని సమూయేలు సౌలుతో అంటున్నాడు. ఇంకో చోట అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడండి దేవుడు. దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అంటే దేవుని హృదయాలోచనలు జరిగించేటటువంటి వాడు దావీదు. దేవునికి ఏదైతే ఇష్టమో, దేవుడు ఏం చేస్తే సంతోషిస్తాడో, దేవుడు మనం ఎలా ప్రవర్తిస్తే ఆయన ఆనందిస్తాడో, మనల్ని ఎలాగూ జీవించమంటున్నాడో వాటన్నిటినీ దావీదు తన జీవితంలో అనుసరించి నడుచుకుంటున్నాడు, ప్రవర్తిస్తున్నాడండి. అందుకే దేవునికి ఇష్టానుసారుడిగా మార్చబడ్డాడు. దేవుని చిత్తాన్ని ఈ భూలోకంలో నెరవేర్చేటటువంటి మనుష్యుడిగా దావీదు మనకు కనిపిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించటం అంత సామాన్యమైన విషయం కాదండి. దేవుని చిత్తము రెండు రకాలుగా ఉంటుంది ప్రియులారా. ఒకటి జనరల్ ఉంటుంది, రెండు స్పెషల్ ఉంటుంది. జనరల్ అనేది అందరికీ సంబంధించింది, మనుషులందరికీ సంబంధించి ఉంటుంది. మనుషులందరూ రక్షించబడాలని, మనుషులందరూ నెమ్మదిగా ఉండాలని, మనుషులందరూ ప్రేమ కలిగి ఉండాలని, మనుషులందరూ యథార్థవంతులుగా ఉండాలని, మనుషులందరూ పరలోక రాజ్యంలోకి హక్కుదారులు అవ్వాలని, మనుషులందరూ క్షేమ స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం. అది జనరల్. రెండోదిగా మనం చూస్తే అది స్పెషల్ అండి. వ్యక్తికి మారుద్ది, వ్యక్తికి మారుతుంది. నా మీద ఉన్నటువంటి దేవుని చిత్తం మీ మీద ఉండకపోవచ్చు. నన్ను దేవుని సేవ కొరకు ఎన్నుకున్నాడు, దేవుని పరిచర్య చేయటానికి ఆయన నియమించి ఉన్నాడు. మిమ్మల్ని ఒక గొప్ప ఉద్యోగస్తుడిగా చేయొచ్చు, మిమ్మల్ని గొప్ప వ్యాపారస్తుడిగా చేయొచ్చు, సహకరించేవారుగా, సేవ పరిచర్యకు ధనాన్ని సమకూర్చేటటువంటి వారుగా చేయొచ్చు, పై విచారణ చేయవారుగా చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు అండి. వివాహ విషయం, నాకు ఒక వివాహ విషయం ఉంటుంది, మీకు ఒక వివాహ విషయం. అది వ్యక్తిగతమైనది. అది దేవుని చిత్తము ప్రతి వ్యక్తిలో వేరువేరుగా ఉంటుందండి. ఉద్యోగ విషయము, వ్యాపార విషయము, చదువు, వివాహము, భక్తి జీవితము, ఇవన్నిటి ఏంటంటే దేవుని చిత్తము ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. మొదట ఏంటి నా జీవితంలో దేవుని చిత్తము, ఎలాగుంటే నా దేవునికి ఇష్టంగా ఉంటాను, దేవుని చిత్తాన్ని నేను ఏ విధంగా ఉంటే నెరవేర్చగలను అని మనము తెలుసుకోవాలి. దావీదు భక్తుడు చిన్ననాటి నుంచే దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి వాడండి. దేవుని చిత్తాన్ని పూర్తిగా తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం అతను నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి, దేవుని ఇష్ట చొప్పున ఆయన జీవిస్తున్నాడు కాబట్టి దావీదుకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు తోడై ఉండి అతని జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగింపచేశాడండి. దావీదు భక్తుని ద్వారా అనేక వీరోచితమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు, అనేక యుద్ధాలు దావీదు భక్తుని ద్వారా దేవుడు జరిగించాడండి. అనేక సాహస కార్యాలు దావీదు ద్వారా దేవుడు జరిగించాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తమును దావీదు ముందుగానే గ్రహించి దేవుని చిత్త ప్రకారం అతను ప్రవర్తించటం మొదలుపెట్టాడు. దేవుని చిత్తాన్ని తన జీవితంలో అనుసరించి నడుచుకోవటం దావీదు స్టార్ట్ చేశాడు. కాబట్టి దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ప్రియులారా, ఓ సహోదరుడా, నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించేవా? దేవుని చిత్తము ఎలా ఉంటుందో నువ్వు అసలు తెలుసుకోవాలనే ఆలోచన నీకు కలిగిందా? అయితే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం ఏంటో ఎలాగుంటుందో, అది మన జీవితంలో ఎలాగూ దాన్ని మనం పొందుకోవచ్చో ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మను పౌలు భక్తుల ద్వారా రాయించాడండి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దేవుని చిత్తం తెలుస్తుందంటే మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదంట. అది ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు.
ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. రక్షించబడినటువంటి మనము, దేవుని బిడ్డలుగా ముద్రించబడినటువంటి మనము, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని ఆశపడుతున్న మనము ఈ లోక మర్యాదను మనం అనుసరించి నడుచుకోకూడదు. మునుపు మనము రక్షణ లేనప్పుడు ప్రవర్తించిన జీవితంలోకి మరలా వెళ్ళకూడదు. అంటే ఈ లోకస్తులతో పాటు కొన్ని క్రియలు ఉన్నాయి, చెడ్డ క్రియలు, అవి మనం చేయకూడదండి. వారి మర్యాద చొప్పున మనం నడుచుకోకూడదు. ఉదాహరణకు సినిమాలు చూస్తాం, మద్యం సేవించటం, ధూమపానం, రకరకాల అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు, విమతములు, భేదాలు, 15 రకాల శరీర కార్యాలు ఉంటాయి. వీటన్నిటినీ మనం విసర్జించాలి. ఇవి ఈ లోకస్తులు చేస్తారు, కానీ మనము వీటిని చేయటానికి అవకాశం లేదు. మనము ఈ లోకం మర్యాదను పూర్తిగా విసర్జించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవటానికి మనం చేయాల్సినటువంటి రెండో పని ఏంటంటే మన మనస్సు మారాలి. మారాలండి. మన మనస్సు మారాలి. మునుపు అవిధేయులమే, మునుపు పాపులమే, మునుపు దోషులమే, మునుపు దుర్మార్గంగా ప్రవర్తించిన వారమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన మనస్సు అనేది మారుతూ ఉండాలి. ప్రతి దినం మన మనస్సు మారాలండి. ప్రతి గంట మన మనస్సు మారాలి. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడు వరకు మన మనస్సు మారుతూనే ఉండాలి. యేసయ్య యొక్క స్వరూపము మనము ధరించుకునే వరకు మనం మారుతూనే ఉండాలి. అలా మారకపోతే మనం పక్కన పెట్టేసేయాలి. పిల్లరా, దయచేసి గమనించండి. మనస్సు మారాలి. ఎవ్రీడే మన మనస్సు మారాలి. ప్రతి నిమిషం మన మనస్సు మారాలి. ప్రతి గంట మన మనస్సు మారాలి. ప్రతిరోజు మన మనస్సు మారాలి. నూతనమైనటువంటి మనస్సు, మారు మనస్సు కొనుక్కోవాలి. ఈ మనసులో అనేక రకాల మనసులు ఉన్నాయి. చెడ్డ మనస్సు, క్రొత్త మనస్సు, మారు మనస్సు, చంచలమైన మనస్సు, స్థిరమైన మనస్సు, రకరకాల మనస్సులు ఈ మనుష్యులు కలిగి ఉంటారు. ప్రియులారా, అస్థిరమైన మనస్సు, సమ్మతి లేని మనస్సు, సమ్మతి గల మనస్సు, స్థిరమైన మనస్సు, రకరకాల మనస్సులతో, మనస్తత్వాలతో ఈనాడు ప్రజలు ఉంటూ ఉంటారు. అయితే నీవు దేవుని చిత్తము తెలుసుకోవాలంటే, దేవుని చిత్తము నీ యందు జరిగించబడాలి అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చెందింపజేసి అనేకులకు ప్రయోజనకరంగా మిమ్మల్ని మార్చాలి అంటే మీ మనస్సులు మారాలి. మొదటిగా ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను విసర్జించాలి. 15 రకాల శరీర కార్యాలని విసర్జించేసేసి మీ మనస్సు మార్చుకోవాలి. నూతనమైనటువంటి మనస్సు, క్రొత్త మనస్సును మీరు ధరించుకుంటూ ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనమందరము క్రీస్తుని ధరించుకున్నాం. ప్రియులారా, క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి యేసు క్రీస్తు వారి యొక్క మనస్సు మనము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే నూతన మగుటం వల్ల నూతనపరచబడాలి. మన మనసు మార్చుకొని నూతనపరచబడాలి. మునుపు చేసినటువంటి క్రియలను మనం ఇంకా చేయకూడదు. మునుపు మనము దుర్మార్గంగా ప్రవర్తించాం, మునుపు మనము పాపములో ఉన్నాం, మునుపు మనము దోషములో ఉన్నాం, మునుపు మనము అవిధేయతలో ఉన్నాం, మునుపు మనము అతిక్రమములో ఉన్నాం, మునుపు మనము అపవిత్రతలో ఉన్నాము. వాటన్నిటిని విసర్జించి నూతనపరచబడాలని ఒక క్రొత్త ముద్దగా మనం మార్చబడాలి. నూతన స్వభావమును మనం ధరించుకోవాలి. అది దేవుని స్వభావం అయి ఉండాలండి. ఆ నూతన స్వభావము దేవుని స్వభావం అయి ఉండాలి, దేవుని స్వరూపమై ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే రూపాంతరపు అనుభవంలోకి మనం రావాలి. మొదట ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. 2 మన మనసును మార్చుకోవాలి. 3 నూతనపరచబడాలి. 4 రూపాంతరపు అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలి. అంటే పూర్తిగా టోటల్గా చేంజ్ అయిపోవాలి. మన రూపాన్ని మార్చేసుకోవాలి.
ఒకప్పుడు మనల్ని చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు మనల్ని చూస్తే ఆ వ్యక్తినా ఈ వ్యక్తి. కొంతమందిని గురించి మనం సాక్ష్యం వింటాం. అయ్యో ఇదివరకు భయంకరంగా రౌడీగా తిరిగేవాడండి, గోండాగా తిరిగేవాడు, దొంగగా తిరిగేవాడు, వ్యభిచారిగా తిరిగేవాడు, భయంకరంగా ఉండేవాడు, ఇప్పుడు ఏంటండి ఇలా మారిపోయాడు. ఆశ్చర్యపోతున్నాం, నా కళ్ళు నన్నే నమ్మలేకపోతున్నాయి, ఇతనేనా అతను అని కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు కొంతమందిని బట్టి. అలాగ మనము రూపాంతరపు అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలి. అలా రూపాంతరపు అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుందండి. ఎప్పుడైతే మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా మారు మనస్సు పొంది నూతన పరచబడి రూపాంతరపు అనుభవంలోకి వస్తున్నప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడండి. నా కుమారుడా, ఇదిగో నీ పట్ల నా సంకల్పం ఇది. నా కుమారుడా, నీ పట్ల నా తలంపులు ఇవి, నా ఉద్దేశాలు ఇదిగో, ఈ పని నువ్వు చేయి, ఇలాగ నువ్వు ప్రవర్తించు, ఈ పని ఇక్కడికి వెళ్ళు, అక్కడ అలా ఉండు, ఇక్కడ ఇలా ఉండని ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు, ఆయన మనకు తోడై ఉంటాడు. ఎప్పుడంటే ఇవి చేస్తే ఈ లోక మర్యాదను అనుసరించకుండా మారు మనస్సు పొంది నూతన పరచబడి రూపాంతరంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు. ఆ చిత్త ప్రకారం మనము నడిచినట్లయితే నిత్యము మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవునికి వెళ్ళారా, ఈ దావీదు భక్తుడు అలాంటి వాడండి. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా హృదయానుసారుడు అని దేవుడే దావీదుకి సర్టిఫికెట్ ఇచ్చాడండి. దేవుని దగ్గర నుంచి సర్టిఫికెట్ పొందుకోవటం సామాన్యమైన విషయం కాదండి. మనుషుల దగ్గర సర్టిఫికెట్ పొందుకోవటం చాలా ఈజీ. వాళ్ళ ముందు కొంచెం యాక్షన్ చేసి నటించి వినయంగా ఉండి వారు చెప్పిన పనుల్లా చేసి తలకాయ ఆడిస్తే కొన్నాళ్ళు మంచి వ్యక్తి అంటారు. దేవుని దగ్గర సర్టిఫికెట్ అట్లా పొందుకోలేవు. పై యాక్షను దేవుని దగ్గర చేయలేవు. ఎందుకంటే ఆయన అంతరంగాలను పరిశీలించువాడు. ఆయన మన తలంపులలో ఏ ఆలోచన పుడుతుందో కూడా ఆయనకు తెలుసు. మన మనస్సులో ఏమనుకుంటున్నామో దేవునికి తెలుసు. మన ఉద్దేశాలు, మన ఊహలు, మనం చేయబోయే క్రియలన్నీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గర మనం యాక్షన్ చేయలేం ప్రియులారా. మనుషుల దగ్గర చేస్తే సర్టిఫికెట్ పొందుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి సర్టిఫికెట్ పొందుకోవటం చాలా కష్టమైన పని. అంతరంగములోనూ బాహ్యముగాను దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. యథార్థవంతులుగా మనం ఉండినట్లయితే, యథార్థ హృదయం కలిగి మనం ఉండినట్లయితే దేవుని దగ్గర నుంచి మనం సర్టిఫికేట్ పొందుకుంటాం. ఈ దావీదు భక్తుడు దేవుని వద్ద నుంచి సర్టిఫికేట్ పొందుకుంటాడు. నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు, నా చిత్తమును నెరవేర్చేటటువంటి వాడు అని దావీదు భక్తుడు దేవుని ద్వారా సర్టిఫికేట్ పొందుకున్నాడు. కారణం ఏంటంటే తన అంతరంగ పరిస్థితి, బాహ్య పరిస్థితి రెండూను దేవునికి ఇష్టకరంగా ఉండేయండి. తన అంతరంగ పరిస్థితి, అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనలు, అంతరంగములో ఉన్నటువంటి తలంపులు, ఊహలు, ఉద్దేశాలు ఇవన్నీ దేవుని చిత్త ప్రకారం ఉంటున్నాయి. బాహ్యంగా అతను ప్రవర్తించే ప్రవర్తన, క్రియలు కూడా దేవుని చిత్త ప్రకారం ఉంటూ ఉన్నాయి. కాబట్టి నా చిత్తానుసారమైన అనే ఒక మనిషిని నేను కనుగొన్నాను అని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నుండి దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించాడండి, అభివృద్ధి చేసాడండి. ఉన్నతమైనటువంటి గొప్ప వైభవోపేతమైనటువంటి రాజ్యానికి రాజుగా దావీదుని చేశాడు. ఓ ప్రియమైన సహోదరుడా, నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పటికీ, దేవుని మార్గంలో యథార్థంగా నడుస్తున్నప్పటికీ నీ స్థితి కొద్దిగానే ఉంటుందా? బాధలు, శ్రమలు, కష్టాలు, కడగండ్లు, వ్యాధులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా? అయితే సహించుకోండి. ఏలుబడి చేయబోతున్నారు మీరు. దావీదు భక్తుడు కూడా దాదాపుగా 13-14 సంవత్సరాలు శ్రమను సహించాడండి. అభిషేకించబడిన తర్వాత 14-15 సంవత్సరాలు అబ్బాయి శ్రమలు పడ్డాడు. ప్రాణ భయముతో పారిపోయాడు. అరణ్యాల్లో తిరిగాడు, లోయల్లో తిరిగాడు, కొండల్లో ఉన్నాడు,
గుహల్లో దాక్కున్నాడు, పరాయి దేశం పారిపోయాడు, పిచ్చివాడిలాగా యాక్షన్ చేశాడు, ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతికినటువంటి సంఘటనలు దావీదు జీవితంలో ఉన్నాయి. కంటి నిండా నిద్ర లేనటువంటి పరిస్థితులు, కడుపు నిండా కూడు లేనటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి జీవితం దాదాపుగా 13-14 సంవత్సరాలు అతను జీవించాడు. ఆ తర్వాత ఆ శ్రమల కొలిమిపోయిన తర్వాత, ఆ శ్రమలు అంతమైన తర్వాత దేవుడు రాజుగా దావీదును చేశాడండి. ఓ ప్రియమైన సహోదరుడా, నువ్వు యథార్థంగా ఉంటూ దైవ చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తూ ఉన్నప్పుడు నీకు శ్రమలు కలుగుతున్నాయా, నిందలు వస్తున్నాయా, అవమానాలు ఎదురవుతున్నాయా, ఉపద్రవాలు హింసలన్నీ కలుగుతున్నాయా? అయితే సహించండి, రెండంతలుగా మేలు మీరు పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నాడు దావీదు గారు సహించేనండి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. దేవుని చిత్త ప్రకారమే జీవించటానికి అతను స్థిర నిర్ణయం చేసుకున్నాడు. దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవటానికి అతను కంకణం కట్టుకున్నాడు. ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఎన్ని ఉపద్రవాలైనా రాని, అందరూ ద్వేషించని దూషించని, అందరూ నన్ను వదిలివేసినా సరే నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తాను అనే ఒక స్థిరమైనటువంటి నిర్ణయము దావీదు తీసుకున్నాడు. కాబట్టి దావీదు ఆశీర్వదించబడ్డాడండి. ప్రియమైన ప్రజలారా, మన పరిస్థితి ఏంటి? కొంచెం శ్రమ కలిగినాక, కొంచెం బాధ కష్టం కలిగితే దేవుడిని విడిచిపెట్టేసి మనకు అనుకూలమైనటువంటి పనులు చేస్తూ, అనుకూలమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోతూ, మన ఇష్టానుసారంగా మన సుబుద్ధులను ఆధారం చేసుకొని నడుస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని చిత్తాన్ని గ్రహించిన తర్వాత దేవుని చిత్తాన్ని మన జీవితంలో అనుసరించి నడుచుకోవటానికి మనం ఒక స్థిర నిర్ణయం చేయాలండి. ఒక స్థిరమైనటువంటి నిర్ణయము మనం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయం మీదే మనం కట్టుబడి ఉండాలి. దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తాను. నా ఇంట్లో వాళ్ళు నాకు విరోధులైనా సరే, బయట సమాజం అంతయు నాకు విరోధులైన, లోకమంతయు ఏకమైనా సరే నేను దేవుని చిత్తాన్ని మాత్రం జరిగిస్తాను అనే ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మనం తీసుకోవాలండి. మార్టిన్ లూథర్ కింగ్ దైవజనుడు, ఆయన గురించి నేను ఒక మాట విన్నాను. ఆనాడు మిడిల్ ఏజ్లో, మధ్యయుగంలో పోపుల దగ్గర నుంచి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో పెద్ద పోరాటమే చేశాడు మార్టిన్ లూథర్ గారు. ఆ సమయంలో ఆ పోపులు అధికారంతోనూ, డబ్బుతోనూ, బలముతోనూ ఉన్నటువంటి వారు ఈ మార్టిన్ లూథర్కు సంబంధించిన వాళ్ళందరినీ దూరం చేస్తూ అతన్ని ఏకాకిని చేయాలని చూసినటువంటి సందర్భంలో తన స్నేహితుడు వచ్చి చెప్తాడు, లూథర్, వాళ్ళతో మనము పెట్టుకొని జయించలేమయ్యా. సమాజంలో ఉన్న వాళ్ళందరినీ మనకు దూరం చేస్తారు, మన ఇంట్లో వాళ్ళని కూడా మనకు దూరం చేస్తారు, నిన్ను ఏకాకిని చేస్తారు, నువ్వు ఒంటరివాడివి అయిపోతావు. ఈ పోరాటం వద్దు, వదిలేసేయి. నువ్వు ఒంటరివాడివి అవుతావు, లోకమంతా నీకు విరోధంగా ఉంది, లోకమంతా నిన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, నిన్ను వదిలేస్తున్నారు అని చెప్పినప్పుడు లూథర్ గారు దేవుని చిత్తాన్ని చేయడానికి తన మనస్సును స్థిరపరచుకొని ఆయన ఏమన్నాడంటే, ఆయన వాళ్ళ స్నేహితుడితో, లోకం నాకు వ్యతిరేకంగా కాదు, నేనే లోకానికి వ్యతిరేకంగా ఉన్నాను. వారు నన్ను విడిచిపెడతాను, నేనే వారిని వదిలేసాను. నా దేవుని చిత్తము చేయటమే నాకు ఆహారము, పానీయము. నా దేవుని చిత్తాన్ని మాత్రమే నేను జరిగిస్తాను అని ఒక స్థిరమైనటువంటి నిర్ణయము ఆ లూథర్ గారు, మార్టిన్ లూథర్ గారు ఆనాడు తీసుకోవటం వలన ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరి చేతుల్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన నిర్ణయాలు మనకు ఉండాలండి. స్థిరమైన నిర్ణయాలు దేవుని చిత్తము జరిగించుటలో ఉండాలి. దేవుని చిత్తము జరిగించటంలో మనము స్థిరమైనటువంటి నిర్ణయాలు చేసుకోవాలి. ప్రియులారా, కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, దేవుని పరిచర్యలో జారిపోతూ ఉంటారు. పరిస్థితులు అనుకూలించలేదని, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారని, ఇంకొకళ్ళు ఎవరు ఇంకో రకంగా బాధపడుతున్నారని, ఇంకో రకంగా మనల్ని అవమానపరుస్తున్నారు, ఇది మన వల్ల కాదని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ దేవుని పరిచర్యను వదిలిపెడుతూ ఉంటారు. దేవుని చిత్తాన్ని వదిలేసి అనుకూలమైనటువంటి వారి యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకొని పనులు చేస్తూ ఉంటారు. దానివలన ప్రయోజనం ఉండదు.
వ్యర్థులైపోతారు. దేవుని చిత్తాన్ని మీరు జరిగించలేకుండా నిష్ఫలులుగా మిగిలిపోతారు. ప్రియులారా, దయచేసి గమనించండి. దేవుని చిత్తమును మీకు తెలిసినప్పుడు దేవుని చిత్తాన్ని చేయటానికి నీ మనస్సును స్థిరపరచుకొని దాని మీద స్టాండ్ అయి ఉండాలని. ఏదైనా కావచ్చు. ఈ దావీదు భక్తుడు ఎలాంటి వాడంటే దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చుకొనుటకు స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడండి. నక్సలైట్ అని ముద్రేశాడు, కనబడితే కాల్ చేయమని చెప్పారు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసాడు రాజు సౌలు. దావీదు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి రా, నేను బహుమానం ఇస్తానన్నాడు. పారిపోతున్నాడు దావీదు, అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నాడు, లోయల్లోకి వెళ్తున్నాడు, కొండల్లోకి వెళ్తున్నాడు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి వాడు. అయినప్పటికీ అలాంటి స్థితి ఉండినప్పటికీ దేవుని చిత్తాన్ని మాత్రం మర్చిపోలేదండి. దేవుని చిత్త ప్రకారమే అతడు ప్రవర్తిస్తున్నట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన చిత్తానుసారమైన మనుష్యుని దేవుడు కనుగొన్నాడు అని సమూయేలు సాక్ష్యమిస్తున్నాడండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని సౌలు రాజుతో సమూయేలు చెప్తున్నాడు. దావీదుకు ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి. దేవుని చిత్తమును తన జీవితంలో అనుసరించి నడుచుకునేటటువంటి వ్యక్తి దావీదు భక్తుడండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని చిత్తాన్ని అనుసరించి నీవు నడుచుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు ప్రవర్తిస్తున్నావో నీవు పరిశీలన చేసుకోవాలి. నీకు దేవుని చిత్తం తెలుసు, దేవుని ఉద్దేశ్యము తెలుసు. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, ఏ పని చేయమన్నాడో, ఎందుకు ఎన్నుకున్నాడో నీకు తెలుసు. అయినను దాంట్లో శ్రమ ఉందని, కష్టం ఉందని, ఇబ్బంది ఉందని, ఇరుకుందని నువ్వు దేవుని చిత్తాన్ని వదిలి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు వెళుతూ ఉంటే ప్రయోజనం ఉండదు. చివరికి అది వ్యర్థమైపోయి నిష్ఫలుడుగా నువ్వు మార్చబడతావు. దయచేసి గమనించండి. దేవుని చిత్తం నీకు తెలిస్తే దేవుని చిత్తాన్ని చేయటానికి నీ మనసును స్థిరపరచుకో. అది కష్టమైన, కరువైన, హింసైన, ఖడ్గమైన నువ్వు జరిగించినట్లయితే రెండంతల ఆశీర్వాదమును, రెండంతల మేలును, రెట్టింపు ఘనతను నీవు పొందుకుంటావో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దావీదు భక్తుడు దేవుని చిత్తానుసారంగా నడుచుకునటం వలన అంచెలంచెలుగా అభివృద్ధి చేసాడు. దేవుడు రాజుగా, చక్రవర్తిగా, సామ్రాట్గా స్థిరపరిచి తన యొక్క వంశమునే స్థిరపరచుకునేటట్లు దేవుని ద్వారా కృప పొందుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నీవు, నేను, మనమందరము దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని జరిగించుటకు మన మనసును స్థిరపరచుకొని ఆయన చిత్తమును మన జీవితంలో నెరవేర్చుకొని ఆయన ద్వారా దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలయ్యా. మీ చిత్తానుసారమైనటువంటి మనుష్యుడు దావీదు ప్రభువా. అవునైనా తన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించాడు, మీ చిత్త ప్రకారమే జీవించాడు ప్రభువా. అందుకే మీరు ఆ దావీదును ఆశీర్వదించారు. నానా, మమ్మల్ని దీవించండి. మేము కూడా ప్రభువా మీ చిత్తానుసారంగా నడుచుకొని మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చుకున్నటకు సహాయం చేయండి. మీ ద్వారా దీవించబడి అనేకుల ఎదుట సాక్షి బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలను దీవించి మీ చిత్తము చేయటకు వీరి మనసులు స్థిరపరిచి వీరి కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.